యోధుడి క్వాలిటీస్ ఉన్నాయో నేను చెప్తాను. జనవరిలో వచ్చేది బాలి. వీళ్ళు ఎదుట వాళ్ళ బలాన్ని తన బలం చేసుకొని ముందర వాళ్ళని ఓడిగలరు. ఫిబ్రవరిలో జాంవంత్. వీళ్ళకి ఎటువంటి విషయంలో అయినా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మార్చిలో విభీషణ్. వీళ్ళకి దేవుడిపైన చాలా నమ్మకం అండ్ ప్రేమ ఉంటుంది. ఏప్రిల్లో లక్ష్మణుడు. వీళ్ళు సొంత వాళ్ళ కోసం ఎటువంటి ఐశ్వర్యాన్నైనా వదులుకోగలరు. మేలో రావణాసురుడు. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్, కానీ ఈ తెలివి ఎక్కడి విషయంలో వాళ్ళకి తెలిసి ఉండదు. జూన్ లో జటాయు. వీళ్ళకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి అండ్ వాటిని అచీవ్ కూడా చేస్తారు. జూలైలో పరశురాముడు. వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, గెలుస్తారు. ఆగస్ట్ లో మేఘనాథుడు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ తన సొంత బలంతోనే ఏదైనా సాధిస్తారు. సెప్టెంబర్ లో శ్రీరాముడు. వీళ్ళు చాలా పవర్ఫుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఉంటారు. అక్టోబర్ లో అంగదుడు. వీళ్ళు ధర్మం కోసం సొంత వాళ్ళని కూడా వదులుకోగలరు. నవంబర్ వాళ్ళు కుంభకర్ణుడు. వీళ్ళు జీవితం మొత్తం చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తారు. అండ్ డిసెంబర్ లో బజరంగబలి. వీళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. మీకు రామాయణంలో ఏ యోధుడి క్వాలిటీస్ ఉన్నాయో